వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 టీఎస్జేఏసీ బంద్ అయితే ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్స్ ఆమోదించాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక మంది బంద్కి పిలుపునిచ్చారు. ఇప్పటికే బస్ డిపో దగ్గర కూడా అన్ని సంఘాల నుంచి జిల్లాల నుంచి కూడా అందరూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే డిపో దగ్గరనే ఆర్టీసీ బస్సులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. బస్సెస్ లేకపోవడం వల్ల కూడా ప్రయాణికులకి చాలా ఇబ్బందులు అవుతుంది. బంద్ కారణం వల్ల కూడా ఆటోస్ ఇంకా క్యాబ్స్ ఫేర్స్ అంతా కూడా భారీగా పెరిగిపోయాయి. దివాళీ అయ్యే టైంకి కూడా ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాదాపు 1000 రూపాయల నుంచి 800-900 అడుగుతున్నారంటూ కూడా ప్రయాణికులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సు డిపో వద్ద కూడా అనేక మంది ఆగిపోవడము, ప్యాసింజర్స్ అందరినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఎగ్జిట్ ఎంట్రీ ఏదైతే డిపో దగ్గర బస్సులు నిలిపివేశారు, బీసీ సంఘాల నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఉద్యమం కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్యాసింజర్స్ అందరూ ఇక్కడనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే దివాళీ టైంలో బంద్ ప్రకటించారు, కొంచెం ఇబ్బందేనా? కామారెడ్డికి ఇబ్బంది ఉన్నది, ఎటు లేదు, ఎట్లా పోదామంటే ఎటు లేదు. బస్సెస్ అన్ని ఇప్పుడు ప్రస్తుతం బంద్ కారణం వల్ల నిలిపివేశారు కదా. రైట్, మొత్తం ప్యాసింజర్స్ అందరు కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి. బస్సెస్ లేక కారణం వల్ల బస్సులు ఉన్నాయమ్మా, ఏమంటున్నారు? ఏమో ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఎప్పుడు వచ్చినారు? ఓ గంట అవుతుంది వచ్చి. అప్పటి నుంచి ఏమన్నా బస్సుల గురించి ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్తలేరు. మరి ఇక్కడనే ఎంతసేపు ఉంటారు అంటే బస్సులు అన్ని ఇవాళ నిలిపివేశారు కదా, మొత్తం బంద్ ఇలా పొద్దున్న అంతా అంటే ఉదయం 4 గంటల నుంచి సాయంకాలం 5 వరకు పిలుపునిచ్చారు బంద్కి. మరి ఎట్లా పోతారు? మాకు తెలియక వచ్చింది. ఏమంటున్నారు, ఎవరైనా చెప్తున్నారా బస్సులు లేవు ఉన్నాయని? ఎవరు చెప్తలేరు. అవ్వని వేసుకొని ఉన్నావు మళ్ళీ ఇవన్నీ పట్టుకొని. రైట్, ఇప్పటికే బస్సులు లేని కారణం వల్ల కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అందరూ కూడా ఇక్కడనే అంటే దివాళీ సీజన్ కారణం వల్ల జనరలీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇళ్లలోకి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. హాలిడేస్ కోసం టైం స్పెండ్ చేద్దామని, ఇంటికి వెళ్దామని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒకటేసారి బంద్ ఉండడం కారణం వల్ల కూడా కార్స్తో పాటు అనేక ఆటోస్ అంతా కూడా దాదాపు డబ్బులు పెంచేసిన పరిస్థితి, ఫేర్స్ పెంచేశారు. మరోవైపు బంద్కి కూడా అనేక మంది ఆందోళన చేస్తున్నారు బస్ డిపోస్ వద్ద కూడా. మరోవైపు ఒక్కసారి మనము మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న, ఆటో ఫేర్స్ ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు బంద్ ఉంది, ఎక్కలేరు ఎందుకు? ఎవ్వరు రాలే, అందరు బస్సు మళ్ళీ ఓపెన్ అవుతుంది అనుకుంటారు, ఏమో తెలియదు. మొత్తం ఒక్కరు కూడా ఎవరు వస్తూనే లేరు. క్యాబ్స్ ఫేర్ పెంచేసారు కదా, యూజువల్లీ కరీంనగర్ విజయవాడ వెళ్ళాలంటే 350 తీసుకుంటారు, ఇప్పుడు మాత్రం 800-900 కూడా తీసుకుంటున్నారు. చాలా తీసుకుంటారు, క్యాబ్ డ్రైవర్స్ తీసుకుంటారు. ఈ బస్సులు బంద్ ఉన్నాయని కారణం, దానివల్ల 600-700-800 తీసుకుంటారు. ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నాయా? ఇబ్బంది అయితే అందరికి ఓపెన్ అవుతుందని ఈయన లేవంటారు. మళ్ళీ ఎప్పుడైతే సాయంకాలం వరకు కూడా బంద్ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచి కూడా సాయంకాలం 5 వరకు బంద్ కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది అపోహపడుతున్నారు, మళ్ళీ బస్సెస్ ఓపెన్ చేస్తారేమో వెళ్ళొచ్చు అంటూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? వరంగల్ వెళ్ళాలండి. మేము బస్సెస్ ఉన్నాయా? అస్సలు లేవండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇది ఎలా అవుతుందని. యాక్చువల్లీ ఈ టైంకి చాలా బస్సెస్ ఉంటాయి మాకు, కానీ ఇలా గవర్నమెంట్ మాకు అవేర్నెస్ లేకుండా ఇలా కలిసి బంద్ పెట్టడం మాకు చాలా డిస్కంఫర్ట్కి గురవుతున్నాము. గత 2 రోజుల నుంచి కూడా ఈ రోజు 18 శనివారం రోజు బీసీ వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ పైన బంద్ ప్రకటించారు. మరి మీరు అది చూడలేదా? లేదండి, మాకు పూర్తిగా అవేర్నెస్ లేదు, లైక్ న్యూస్ అంతా ఫాలో అవ్వలేదు. మేము వచ్చాక ఇక్కడ లోకల్ బస్సెస్ రన్ అవ్వట్లేదు అని తెలిసాయి. తర్వాత అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ బస్సెస్ అయినా అట్లీస్ట్ ఉంటాయి అనుకున్నాము. కానీ పండగ టైంలో ఇలా బంద్ చేయడము మాకు చాలా అసంతృప్తి కలుగుతుంది. అంటున్నారు మధ్యాహ్నం ఓపెన్ అవుతాయని, కానీ మాకు నమ్మకం లేదు. సో మేము చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఏం చెప్తున్నారు, ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఇట్లాంటివి ఏమైనా చెప్తున్నారు? అదే అండి, లైక్ ఒక్కొక్కరికి ఓలా చెప్తున్నారు, లైక్ ఆఫ్టర్నూన్ ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. కానీ చాలా మంది ఇక్కడ స్టక్ అయి ఉన్నారు, లైక్ చాలా మంది ప్రైవేట్ కార్స్లో వెళ్తున్నారు. సో ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు అగైన్ రీకన్సిడర్ దిస్. ఏం చెప్తారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము హైదరాబాద్ మేడం. బస్సులు లేవు మేడం, మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆటో బిడికిన ఆటో ఛార్జీలు బాగా తీసుకుంటారు మేడం, తెలిసిందా?
ఇక్కడికి వెళ్ళిన ఆటో వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేశారు. మేము బీసీల వాళ్ళు కొట్టడానికి మేము అర్థం మేడం. కాకపోతే మాకు 2 days నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రయాణికులు అది పండుగ ఇలా బంద్ చేయడం చాలా బాధాకరం విషయం. ప్రయాణికులకు అయితే చాలా ఇబ్బంది ఉన్నది. చూస్తూ ఉన్నారు జూలు బస్సులు ఎంతమంది కూడా వెడిస్తారు. రాత్రి పొద్దున ఉదయం 4 నుంచి ఇప్పటిదాకా టిఫిన్ చేయలేక ఏం చేయలేక బస్సులో కోసం ఎప్పుడు నడుస్తాయి, ఎప్పుడు చాలు చేస్తాయి, ఎప్పుడు వెళ్తాయి చెప్పి ఎవరు కూడా కరెక్ట్ సరైన సమాధానం చెప్తలేరు. మరి ఇలాంటి పండుగ సందర్భంలో బంద్ చేయడం మాకు కూడా బాగా ఇబ్బంది ఉంది మేడం. మేము బీసీలకు కొట్టడంగా ఏ పార్టీ కూడా మేము అర్థం మేడం. కాకపోతే ప్రయాణికులకు కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము చాలా ఉన్నాం మేడం. ప్రయాణికులు చాలామంది కూడా చాలా దూరాలకు వెళ్ళారు మేడం. వాళ్ళకు సరైన బస్సులు నడుపుతూ మాకు బాగా ఇబ్బంది ఉన్నది. మేము కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన చెప్తున్నాం మేడం. విజయపాలు కొట్టడం వాడు కరెక్టే. కాకపోతే ఇలా బస్ స్టాండ్లో మీరు చూస్తున్నాం మేడం, ప్రయాణికులు ఎంతమంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు కూడా ఇబ్బంది ఉందని మేడం. ఉదయం 4 నుంచి ఇప్పుడు కాకపోతే సిటీ బస్సులు కూడా మాకు మార్గం తీసింది మేడం. సిటీ బస్సులు కూడా బంద్ ఉంటారని మార్గం తీసింది. కాకపోతే ఒక విషయం మేడం, మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే పబ్లిక్ నైట్లో వెళ్ళిపోతున్నాం మేడం. ఇళ్ళకు హైదరాబాద్ వెళ్ళి మేడం, హైదరాబాద్ వెళ్ళినట్టు భయం ఎక్కలేదు. ట్యాక్సీ వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు మేడం. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళాలన్నా 100, 200 ఆడుతున్నారు. ఎక్కడ 200 ఇప్పుడు మామూలుగా అయితే ఆధార్ కార్డు లేకపోతున్నారు. చాలా ఇబ్బంది ఉంది మేడం ప్రయాణికులకి. మొత్తం అంతా కూడా ఇప్పటికే బీసీ సంఘాలందరూ కూడా బస్సు డిపో వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల దగ్గర అయితే డిపో వద్దనే బస్సులు అయితే పరిమితమైనాయి. మరోవైపు బస్సులు లేకపోవడం వల్ల కూడా ప్రయాణికులందరికీ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఒకటేసారి బంద్ కారణం వల్ల కూడా ఆటోతో పాటు క్యాబ్ ఫేర్స్ అన్ని కూడా పెంచేసిన పరిస్థితి. స్కూల్స్ కాలేజీ కూడా బంద్ ప్రకటించారు. కానీ ఒకవైపు ప్రయాణికులందరికీ కూడా దీపావళి అవ్వడంతో పండగ సెలవుల కోసం ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఫేర్స్ చూస్తే 800, 900 అంటే డబల్ ద అమౌంట్ అయితే చెప్తున్నారు. మరోవైపు బస్సులు సాయంత్రం వరకు ఇలానే బంద్ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా ఒకవేళ ఓపెన్ అయితే మేము వెళ్తాం, లేదంటే తిరిగి మా కాలేజ్కి కానీ హాస్టల్కి కానీ వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఒకసారి ప్రయాణికులందరూ కూడా అంత నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మహిళలందరూ కూడా చాలామంది కాలేజెస్ కానీ లేకపోతే ఇక్కడ వర్క్ చేయడానికి కూడా హైదరాబాద్కి వస్తుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి తమ స్టేట్కి వెళ్ళాలని చూస్తుంటారు. అదే కాకుండా డిస్టిక్కి వెళ్ళాలని చూస్తుంటారు. ఒకవైపు విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం మీద కూడా ప్రయాణికులకి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రికి వెళ్ళి బస్సులు ఉన్నాయా? బస్సులు లేవు. ఏం చెప్తున్నారు మరి? ఏమో తెలియదండి. మేము ఇప్పుడే వచ్చాము. మేము నిన్న నుంచి ఉన్నాం. నిన్న వచ్చామండి. వేళ బస్సులు బంద్ అని చెప్పారు. దాని గురించి మాకేం తెలియదు. అదే ఆలోచిస్తాం దేనికి వెళ్ళాలి. ఫేర్స్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. అవునండి. ఏదో ర్యాపిడో ఏదో బుక్ చేసుకుని కార్ ఏదో బుక్ చేసుకుని వెళ్దామని చూస్తున్నాం. దానికి ఏమో ఎక్కువ అడుగుతున్నారు. ఇబ్బందిగా ఉంది. కామారెడ్డికి వెళ్ళే బస్సు వద్ద అయితే కూర్చున్నారు. మరి బస్సు పోతుంది అన్న, ఎట్లా ఇంతమంది కూర్చున్నారు? బంద్ అయితే ప్రకటించారు. బస్ కండక్టర్ లేరు, డ్రైవర్ లేరు, మీరు మాత్రం కూర్చున్నారు. రిలాక్సేషన్ మరి ఏం చేస్తాం. మరి ఎంతసేపు అయింది? 3 గంటలు అవుతుంది. అప్పటి నుంచి పొద్దున్న నుంచి బస్సులు లేవు. ఇది పోతుందని ఏమన్నా చెప్పారా? నమ్మకం లేదు. ఏదో కూర్చున్నాం అంతే. మరి ఎక్కడ గతి లేదు కదా. మరి ఎటు పోమంటావు? ఎక్కడ వెళ్ళలేదు. ఇంటికే పోవాలి. మరి పండగకి పోవాలి కదా. ఎక్కడికి వెళ్తున్నారు? కామారెడ్డి. మొత్తం అందరూ కాలేజా స్కూలా లేకపోతే ఏంటి? జాబ్ చేస్తున్నాను. ఓకే. హైదరాబాద్ లో జాబ్ చేసి ఇంటికి వెళ్తున్నారు సెలవుల కారణం. మరి బస్సు వెళ్తుందా లేదా? మరి అది తెలియదు కదా. మేము వచ్చి 2 hours అవుతుంది. బస్సు వెళ్ళకపోతే ఇంటికి ఎట్లా వెళ్తారు? రిటర్న్ వెళ్ళిపోతాం. ఇంకేం చేయలేం కదా. బయట ఫేర్స్ కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. మరి ఏమంటారు? ఇబ్బంది ఏం లేదు. రిలాక్స్ చేసుకోవాలంటే ఏం లేదు. ఏం లేదు. ఇంకేముంది. బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ని పిలుపునిచ్చారు. మరి ఇదంతా కూడా ఎప్పటి వరకు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. అది రాజకీయ లబ్ధిదారులకు పనికి వస్తుంది. మనం అంటే వాళ్ళకి కాదుగా. పని చేసుకునే వాళ్ళకి ఇవన్నీ బంద్ చేసుకుంటే ఇవన్నీ దుకాణాలు బంద్ చేసుకోవాలి. కానీ ఈ రోడ్డు రవాణా సంస్థ కొద్దిగా ఇష్టపెట్టే చేయాలి. ఇది పండగ కాబట్టి. ఇప్పుడు ఎంత ఇబ్బంది చూడండి. మీరే అక్కడ ఎంతమంది ఉన్నారు. అవునా కదా? ఏం చెప్తారు? ఎంతసేపటి నుంచి కూర్చున్నారు? నేను 5 o'clock వచ్చాను. ఎర్లీ మార్నింగ్. అప్పటి నుంచి బందే ఉంది. కూర్చున్నాం. అక్కడ ఇక్కడ తిరిగి కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి. అందుకే ఈ బస్సులోనే కూర్చుందామంటే ఉడకపోస్తుంది. అసలు ఉండాలో ఇంటికి అదే మాట ముందే చెప్పి ఫోన్లలో ఇళ్ళల్లో పెడితే వస్తున్నాం చదివించుకుంటాంగా. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎవరు చూడాలా? మేము ఇక్కడల్లా ఉంటాయి. అదెవరు చూసుకుంటారు? వీళ్ళు వచ్చామన్న రాజకీయ నాయకులు చూసుకుంటారా? చూడరుగా. మా కడుపులు కాలిపోతున్నాయి. ఆకలేస్తుంది. వాళ్ళు పెడతారా? పెట్టరుగా. మాకు ఆ డబ్బులు లేవు. ఆధార్ కార్డులు ఇచ్చారు ఫ్రీగా వెళ్ళమని. డబ్బులు లేకుండా వచ్చాము. ఎవరు పెట్టాలి మాకు కన్నము? అది మా ప్రశ్న. ఇంకేం లేదు. ఇంతకు ముంచి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మనండి, నేను చెప్తాను. నాకైతే ఆకలి అయితే ముందు పెట్టమని చెప్తా.
ఒకవైపు ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదంటే చాలామంది కూడా న్యూస్ చూడని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే దివాళీ ఫెస్టివల్ సీజన్లో ఇటువంటి బంద్ పెట్టడం అనేది చాలా తప్పు. ప్రయాణికులకి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. ఒక్కసారి మనం బస్ స్టాండ్ వద్ద కూడా అనేక మంది స్టూడెంట్స్ అయితే నించున్న పరిస్థితి. బస్సెస్ వస్తే ఇంటికి వెళ్దామంటూ ఆశతో అయితే నించున్నారు. కానీ చాలామంది కూడా ఉదయం నుంచి కూడా అలానే ఉన్నారు. బంద్ మాత్రం సాయంకాలం వేళ 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు. ఇప్పటికే రిజర్వేషన్లు ఆమోదించాలంటూ కూడా పిలుపునిచ్చారు. మరోవైపు బస్సు ఎదురుగా అంటే ఎగ్జిట్ ఎంట్రీ కూడా బీసీ నేతలందరూ కూడా అక్కడ ఎంట్రీ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు బస్సు లేకపోవడం వల్ల కూడా ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. బంద్ కారణం వల్ల కూడా ఇప్పటికే ఒకటేసారిగా రేట్స్ అన్ని ఫేర్స్ పెరిగిపోతే మేము ఎలా వెళ్ళాలంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే బస్సెస్ అంతా కూడా నిలిపివేసిన పరిస్థితి. మెట్రోతో పాటు అనేక ట్రైన్స్ కూడా రష్గా ఉన్నాయి. మరోవైపు దీపావళి కావడంతో ఇంటికి వెళ్ళాలన్న ఆశతో ఎంతోమంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రయాణికులందరూ కూడా మండిపాటు, మరోవైపు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విద్యా సంస్థలతో పాటు అనేక స్కూల్స్ కాలేజెస్ కూడా బంద్ ప్రకటించారు. మరోవైపు ఇక్కడ డిపో వద్ద కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఖచ్చితంగా ఈ బంద్ అనేది కూడా మాకు ఇబ్బందిగా ఉంది. బీసీ రిజర్వేషన్స్కి మేము వ్యతిరేకత కాదు, మేము కూడా వాళ్ళకి సాయం చేస్తాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ ఫెస్టివల్ టైంలో అనేది ఇలా బంద్ ప్రకటించడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. బయట వాళ్ళు ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఎక్కడైనా కూడా రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా డబ్బులు ఫేర్ ఎక్కువ అడుగుతున్నారు. మేము ఫెస్టివల్ చేసుకోవాలో వద్దా అంటూ కూడా ప్రయాణికులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.